మహేందర్ బ్రో మార్నింగ్ సో తన ఛానల్ అమ్మేసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం లాస్‌లో ఉన్నాను. ఒక కెఫే పెట్టాను. దానివల్ల లాస్ అయ్యాను అని చెప్పి సో మహేందర్ బ్రో ఒక పొద్దున ఒక వీడియో చేశారు. నాకు వీలైతే హెల్ప్ చేయండి అని చెప్పి తన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ పెట్టారు. సో దాని కింద చాలామంది కొన్ని కామెంట్స్ కూడా పెట్టారు. కొంతమంది డబ్బులేసే వాళ్ళు కామెంట్స్ పెట్టారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు కొంతమంది డబ్బులేసే వాళ్ళు కామెంట్స్ పెట్టారు. కొంతమంది తనని తిడుతూ కామెంట్ పెట్టారు. మన ఛానల్‌లో మనం వీడియో కూడా చేయడం జరిగింది. దాని కింద కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారు. సో ఆ కామెంట్స్ అంటే లైక్ మహేందర్ బ్రోకి అర్థం అవ్వాలి. మహేందర్ బ్రోకి వీడియో చేరాలి. సో మహేందర్ బ్రో ఆ వీడియో డిలీట్ చేయాలి బరాబర్. ఎందుకు డిలీట్ చేయాలి అంటే కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. డబ్బులు అడగడం తప్పేమో కానీ లైక్‌లు అడగొచ్చు, సబ్స్క్రైబ్‌లు అడగొచ్చు. సో కొంచెం లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది స్ట్రైట్ అవే పాయింట్లోకి వెళ్దాం. ఒక ఇద్దరు ముగ్గురు క్రియేటర్స్ని కంపేర్ చేస్తూ సో మహేందర్ బ్రో గురించి మాట్లాడుకుందాం. అలాగే కొన్ని కామెంట్స్ ఏవైతే వచ్చాయో ఆ కామెంట్స్ కూడా ఇక్కడ చదువుతాను. సో వీలైతే ఇక్కడ డిస్ప్లే కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మహేందర్ బ్రో ఏదైతే కెఫే పెట్టి లాస్ అయ్యాడో ఒక 65 lakhs దాకా లాస్ అయ్యానని చెప్పి మహేందర్ బ్రో చెప్పాడు. సో మహేందర్ బ్రో తోటి రీసెంట్గా సో ఎవరైతే సాయి కృష్ణ కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితము ఇదే టైంకి సాయి కృష్ణ అనే వ్యక్తి కూడా నేను చాలా వరకు లాస్ అయ్యాను. దగ్గర ఒక 50 నుంచి 60 లక్షల వరకు లాస్ అయ్యాను. ఒక స్టూడియో పెట్టి లాస్ అయ్యానని చెప్పి తను చెప్పాడు. సో మహేందర్ బ్రో రీసెంట్గా నేను ఒక కెఫే పెట్టి లాస్ అయ్యానని చెప్పాడు. సో ఇద్దరు యూట్యూబర్లే, ఇద్దరు పెద్ద యూట్యూబర్లే. బట్ ఆయన స్టూడియో పెట్టుకొని లాస్ అయ్యాడు. ఈయన కెఫే పెట్టుకొని లాస్ అయ్యాడు. అంతే తేడా. మిగిలిందంతా సేమ్ టు సేమ్. దాని తర్వాత ఏంటంటే సో జనాల్ని డబ్బులు అడగడం అనమాట. సో డబ్బులు ఇవ్వండి ప్లీజ్ సహాయం చేయండి అని అడిగారు. సో ఇద్దరిని ఒక పాయింట్కి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ఒక పాయింట్లో అట్లీస్ట్ సాయి కృష్ణని ఒక విధంగా అయినా కన్సిడర్ చేయొచ్చు. ఇదే సాయి కృష్ణ అంతకుముందు ఒకసారి ఒక 3 ఏళ్ల క్రితమో 2 ఏళ్ల క్రితమో అలాగే అప్పులు పాలైపోయానని చెప్పినప్పుడు చాలా పెద్ద క్రియేటర్లు లక్షల్లో డబ్బులు ఇచ్చారు ఆయనకి. సో దాని తర్వాత మళ్ళీ అది దాని నుంచి మళ్ళీ ఏం నేర్చుకున్నా అంటే ఏమి నేర్చుకోలేదు. రౌండ్ ద క్లాక్ తిరిగేసరికి మళ్ళీ అప్పులు చేశాడు. మళ్ళీ అలాగే వచ్చాడనమాట. అదే స్టేజ్కి వచ్చాడు. సో అందుకని ఈసారి ఎవరూ హెల్ప్ చేయలేదు ఆయనకి. ఓకేనా? ఇప్పుడు ఆయన వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఆయన ఛానల్లో 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటారు దగ్గర. ఆయనకు ఒక వీడియో పెడితే దగ్గర 5,000 6,000 వ్యూస్ కూడా రావు ఆయనకి. సో ప్రతిరోజు పెట్టినా కానీ ఆయనకి గట్టిగా వ్యూసే రావు. సో ఆయన కనీసం డబ్బులు అడుక్కున్నాడు. సో జనాల్ని ఏదో కొంత అప్పులు పాలైపోయాడు. బుద్ధి లేక రెండోసారి కూడా అదే తప్పు చేశాడు. సో ఆయన అడుక్కున్నాడు అన్న ఒక అర్థం ఉంది. సో దానికి రీచ్ ఇచ్చే వాళ్ళు ఇస్తుంటారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. మహేందర్ బ్రోకి ఏమైంది? సో మహేందర్ బ్రోకి దగ్గర 65 లక్షలు పెట్టానని చెప్పాడు. దాంట్లో 40 లక్షలు అతని సేవింగ్సే అని చెప్పాడు. ఇది వేరే ఒక కామెంటర్ సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ ఇది. సో నేను కూడా కనిపెట్టింది ఏం కాదు. ఆ సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ ఏంటంటే ఒక్క సెకండ్. లాస్ అయ్యాడు ఓకే. అప్పుల్లో ఉండటం ఏంటి? తను సేవింగ్స్ 60+ lakhs. సో జస్ట్ 10 lakhs మాత్రమే అప్పు తెచ్చి బిజినెస్ పెట్టాడు. సో లాస్ వరకు ఏదైతే ఉందో ఆ లాస్ వరకు డబ్బులు కనీసం అడుగుండు ఉండొచ్చు కదా అని తను చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే 45 lakhs తన ఓన్ సేవింగ్స్ పెట్టాడన్నాడు. మొత్తం 65 lakhsలో అండ్ 10 lakhs ఏవైతే అప్పు ఆ ఫర్నిచర్ అవన్నీ ఇచ్చేస్తే వెనక్కి అమ్మేస్తే 10 lakhs వరకు వచ్చింది. అది తీసినా కానీ ఇంకా చాలా డబ్బులు ఇవ్వాలి అన్నాడు. అంటే 45 lakhs ఇంకా అంటే 15 lakhs దగ్గర అతను ఇవ్వాలి. సో అతనికి రీసెంట్గా 2026 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తన ఛానల్కి వచ్చిన వ్యూస్ ఏంటంటే సో దగ్గర అన్ని 8 minutes అబవ్ ఉంటాయి ఛానల్స్. సో 61,51,000 దగ్గర వచ్చాయి వ్యూస్ ఆయనకి. సో అంటే ఆల్మోస్ట్ ఆయన 8 to 10 lakhs ఎట్ ద స్టేజ్ ఎట్ దిస్ మూమెంట్. సో 8 to 10 lakhs వరకు సంపాదించుంటాడు ఆయన. సో ఇవి కూడా 40 lakhsలో కలిపేసినా కూడా సో అంటే ఆయనకి ఇంకొక 15 lakhs తీర్చాలి అంటే గట్టిగా ఆయనకు ఒక 1.5 month మహిదర్ వైబ్స్ ట్రెండింగ్ బై మహిదరు ఇంకొకటి ఛానల్స్ ఉంది. 3 ఛానల్స్ కలిపి గట్టిగా ఒక 1.5 month ఆయన కూర్చుంటే ఆయన ఈజీగా సంపాదించగలుగుతాడు. ఈజీగా కట్టేయగలుగుతాడు. కాకపోతే ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే కనీసం సాయి కృష్ణతో కంపేర్ చేస్తే సాయి కృష్ణకి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆయన దానికి వ్యూస్ రావు, ఏమీ రావు కాబట్టి సార్ ఆయన అడుక్కున్నాడన్న ఒక అర్థం. అలా అడుక్కోకూడదు. అడుక్కున్నాడు అన్నా కూడా ఒక పాయింట్లో కన్సిడర్ చేయొచ్చు. మహేందర్ బ్రోని ఎందుకు కన్సిడర్ చేయాలి? ఆయన ఒక సరే స్టూడియో పెట్టాడు. నేను ఏదో ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. నేను అందరికీ థంబ్నెయిల్స్ అవి ఇవి మొత్తం వీడియోస్కి ఎడిటింగ్లు అన్నీ ఒక డిపార్ట్మెంట్స్ అన్నింటిని అక్కడ పెడదాం అనుకున్నాను. అంతకు స్టూడియో బిల్డ్ చేద్దాం అనుకున్నాను. అది బ్యాక్ ఫైర్ అని చెప్పుకున్నాడు. మహేందర్ బ్రో చేసింది ఏంటి? తనకు వచ్చిన ఫేమ్ని, తనకు వచ్చిన నేమ్ని, తనకు వచ్చిన పాపులారిటీని యూస్ చేసుకొని ఒక కెఫే పెట్టుకున్నాడు.
సో 60 లక్షలు అప్పు చేశాను అంటున్నాడు. ఫర్నిచర్ అమ్మేస్తే 10 లక్షలు పోయింది అంటున్నాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ 45 అంత డబ్బులో ఇన్వెస్ట్ చేసేదానికి అక్కడ ఏమైనా ల్యాండ్ కొన్నాడా? ఒకవేళ ల్యాండ్ కొని ఉంటే అది అసెట్ కిందే ఉంటది. ఓకేనా? లేదు లీజుకి తీసుకున్నాడు, ఇంత డబ్బులు ఇచ్చి లీజుకి తీసుకున్నాడంటే ఆ బాండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేస్తే ఎంతో కొంత పర్సెంటేజ్ అమౌంట్ కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్తాడు. ఎందుకంటే అక్కడున్న ఫర్నిచర్కి అవ్వచ్చు, అక్కడున్న ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ సో సెకండ్ హ్యాండ్లో సేల్ చేస్తే ఎంతో కొంత హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అన్న రిటర్న్ వచ్చుద్ది. ఓకేనా? 10 lakhs ఫర్నిచర్ అన్నాడు, మిగిలిన డబ్బులు ఏం చేశాడు అని అంతలా ఆయన అక్కడ. సో పెట్టింది కూడా చాలా తక్కువ మనసులోనే, అన్ని డబ్బులు ఏం చేశాడు? సో అంటే నేనేమంటున్నానంటే నువ్వు డబ్బులు అడుగుతున్నావు ఆడియన్స్ని, నీ సబ్స్క్రైబర్స్ని, సో న్యూట్రల్ ఆడియన్స్ని, జనాల్ని, ఎవరినైనా కానీ డబ్బులు అడుగుతున్నావంటే అట్లీస్ట్ అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉండాలి కదా. ఇంత పెట్టాను, ఇంత పోయింది, ఇంత నా డబ్బులు, నాకు ఇంత అవసరం లేదు, నాకు ఇంత చాలు అని అడగాలి కదా. అవి ఏమీ కూడా అడగకుండా డైరెక్ట్గా వచ్చి కూర్చొని కెమెరా ముందు అమాయకంగా బాధపడుతూ నేను 65 లక్షలు పోగొట్టుకున్నాను, నాకు హెల్ప్ చేయండి అని అంటారేంటి? సో ఎంత అమౌంట్ కావాలనేది కూడా మీకు తెలియకుండా ఎంత వస్తే అంత పర్లేదు అంటే, సో మీ ఏదైతే సేవింగ్స్ పోగొట్టుకున్న దానికి కూడా ఆడియన్స్ ఎందుకు బాధ్యత వహించాలి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది మీకు ఎంత డబ్బులు వచ్చాయి ఎండ్ ఆఫ్ ద డే అనేది నాకు తెలియదు కానీ, బట్ చాలామంది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని తప్పు పడుతున్నారు, తప్పుగా అనుకుంటున్నారు, మీరు ఒక ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి మెజారిటీ ఆడియన్స్ డిసైడ్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ మీరు ఏదైతే మీ ఛానల్కి వచ్చే వ్యూవర్షిప్ కానీ, మీ ఛానల్కి వచ్చే రెవెన్యూ కానీ, సో ఆడియన్స్కి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు యూట్యూబ్లో ఎవరికి ఎంత సంపాదిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి, సో మహిధర్ బ్రో ఖచ్చితంగా మీరు చేసేది తప్పు. మీరు ఇలా చేయటం వల్ల ప్రాబ్లం ఏంటంటే, సో మీరు ఇలా అడగటం వల్ల, మీరు ఇలా అడుక్కోవటం వల్ల, బాధపడుతూ ఎమోషనల్గా అడుక్కోవటం వల్ల ఏమైందంటే రేపు పొద్దున నిజంగా జెన్యూన్గా ఎవరికైనా అవసరం అయ్యి, ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యో, లేకుంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యో, సో వాళ్ళకి ఎవరికైనా డబ్బులు కావాల్సి వచ్చి వాళ్ళు అడిగినా కూడా అరే ఇదంతా మోసము, ఇదంతా ఫ్రాడ్ అని నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడే స్టేజ్కి మీరు తీసుకొస్తున్నారు. సో మీలాంటి పెద్ద పెద్ద క్రియేటర్లు చాలామంది తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీతో కూడా ఇంకొంతమంది క్రియేటర్లు ఉంటారు, వాళ్ళని చూసి మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ పొద్దున కూడా చెప్పాను, ఆయన 4 కోట్లు నష్టపోయినా కూడా ఆయన డబ్బులు ఆయన సంపాదించుకుంటున్నాడు. ఆయనకు ఏవైతే ఆయనకు తెలుసు 4 కోట్లు పోయాయి, అవి చాలా పెద్ద అమౌంట్, ఎవరికైనా కానీ 4 కోట్లు పోవడం అంటే హ్యూజ్ అమౌంట్. బట్ ఆయన కమింగ్ డేస్లో ఆయన సంపాదించుకొని ఆ డబ్బులతో ఆయన కట్టుకొని సో ఆయన అడ్జస్ట్ చేసుకుంటున్నాడు కానీ ఎవరిని వచ్చి ₹1 అడగలేదు ఆయన. సో అది ఉండాలి, అది ఉండగలగాలి, అది ఉంటుంది కూడా. ఎందుకంటే ఆయనకు ఆ డబ్బులు వస్తాయి, ఆ రెవెన్యూ ఆయనకి జనరేట్ అయ్యింది కూడా ఆయనకి తెలుసు. అలాంటి విషయాల్లో ఆడియన్స్ని అలా అడుక్కోకూడదు, చీప్ అయిపోతాము. ఎందుకు మహిధర్ బ్రో కూడా అదే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిధర్ బ్రో ఏ వీడియో చేసినా కానీ మహిధర్ వైబ్స్లో చాలా ఎక్కువ రీచ్ వచ్చుద్ది. ఆయన రోజుకు 2 వీడియోస్ చేసినా కానీ మంచి రీచ్ వచ్చుద్ది. ఆయన ప్రతి ఒక్క టాపిక్ని టచ్ చేస్తాడు, ప్రతి ఒక్క వీడియోకి ఆయన మంచి వ్యూస్ వస్తాయి మహిధర్ వ్యూస్లో. సినిమాలు ఏమన్నా వచ్చాయనుకోండి గట్టిగా ఒక ఫిబ్రవరి ఎండ్లో ఒక 4 సినిమాలు గట్టిగా వచ్చినా 4 సినిమాలకి రివ్యూలు చేసినా కూడా ఆయనకు మంచిగా వస్తాయి. మార్చిలో మంచి సినిమాలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, నెక్స్ట్ టాక్సిక్ వస్తుంది, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. సో పెద్ద పెద్ద సినిమాలు వస్తే ఆయన ఎలాంటి వీడియోలు చేస్తారో అందరికీ తెలుసు. రెవెన్యూలు, షేర్లు అని, ఆ సినిమా ఫస్ట్ డే టాక్ అని, సెకండ్ డే టాక్ అని, మిక్స్డ్ ఒపీనియన్స్ అని రకరకాల వీడియోస్ చేస్తారు ఆయన. ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద మంత్ మంచి రెవెన్యూ ఆయన సంపాదించుకోగలుగుతాడు. బట్ ఆడియన్స్ మీదకి ఎందుకు రుద్దటము? నేను ఇక్కడ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, సో వాళ్ళు ఇస్తారు, నీకెంద్రా బాబు ఈ సోదంతా మాకు ఎందుకని మీరు అడుగుతుంటే, జెన్యూన్ క్రియేటర్స్కి ఎప్పుడైనా అవసరం అయితే పాపం వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎవరు ఇవ్వరు. నిజంగా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగలేకున్నా కూడా సో మనం ఏదైనా మనం సహాయం చేయాల్సి వస్తే, ఎందుకంటే ప్రాణం నిలబెట్టడం కోసం మనకు ₹1 ఇవ్వాలి అని అనుకున్నా కూడా సో అది నిజమా అబద్ధం అనే స్టేజ్కి సో ఇలాంటి క్రియేటర్స్ తీసుకొస్తున్నారనమాట. ఇలాంటి వాళ్ళ వల్ల ఎందుకంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ చాలామంది కూడా రెస్పాండ్ అవుతున్నారు, ఇతనికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇతనికి వ్యూయర్షిప్ ఎక్కువ ఉంది, ఛానల్ క్లియర్గా కనిపిస్తుంది. సో అతని ఛానల్ ఈయన 45 లక్షలకి ఛానల్ అమ్మేస్తాడా? పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి ఒక 60 లక్షలు అమ్ముడుపోయి లాస్ అయ్యాడు, దాంట్లో 45 లక్షలు ఈయన ఓను. సో మిగిలిన ఒక 15 లక్షలు మాత్రమే ఇతనికి నష్టం, దగ్గర ఒక 20 లక్షలు నష్టం ఈయనకి. ఓకేనా? ఒక 15 లక్షలు 20 లక్షలు నష్టం అయితే ఆ ఛానల్ అమ్మేస్తారా? ఆ ఛానల్కి 2 నెలలకు కలిపి 2 నెలలకి దగ్గర ఒక 10 లక్షలు 5 లక్షలు డబ్బులు వస్తుంటాయి. అలాంటిది ఆ ఛానల్కి ఎంతకు అమ్మేస్తాడు? ఓ 10 లక్షలకు అమ్మేస్తాడా? అమ్మితే దగ్గర ఎక్కువగా అమ్మాలి కానీ ₹1, ₹2 తక్కువగా అమ్ముతాడా? అమ్మడు. సో మరి ఆయన జస్ట్ ఆ ఛానల్ అమ్మేస్తున్నాను అని చెప్పడము అబద్ధము, ఆ ఛానల్ అమ్మేస్తే వాళ్ళకి ఒక క్లాస్ పెట్టారు సో మళ్ళీ సేమ్ టాపిక్ చేయకూడదు అని చెప్పడము అబద్ధము, అన్నీ అబద్ధాలే. మొత్తం ఆ వీడియో అంతా అబద్ధమే, ఆయన ఎమోషన్ అబద్ధమే, మొత్తం అబద్ధమే. ఆడియన్స్ని గొర్రెలు చేస్తున్నారు.
అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆదిరెడ్డి. నేను ఆదిరెడ్డితో లాస్ట్ టైం ఒకసారి 7 అవర్స్ మాట్లాడినప్పుడు ఆదిరెడ్డి చెప్పిన దాంట్లో ఏంటంటే, ఆదిరెడ్డి చాలామంది తెలుసు ఆదిరెడ్డి విజయవాడలో జావేద్ హబీబ్ సెలూన్ ఫ్రాంచైజీ తీసుకున్నాడు అని విత్ పార్ట్నర్స్. సో అది నష్టపోయాడు ఆదిరెడ్డి. సో ఎప్పుడైనా ఆదిరెడ్డి చెప్పాడా? సో ఎవరైనా చాలా డబ్బులు నష్టపోయాడు. చాలా డబ్బులు నష్టపోయాడు. ఎవరైనా అడిగాడు ఆదిరెడ్డి? ఎందుకు? ఆదిరెడ్డికి తర్వాత ప్రతి బిగ్ బాస్‌కి డబ్బులు వస్తుంటాయి ఆదిరెడ్డికి. సో ఎక్కువ డబ్బులే వస్తుంటాయి. ఆ లాస్‌ని ఈజీగా కవర్ చేసుకోవచ్చు ఆదిరెడ్డి. సో ఫర్దర్‌గా. సో అందుకని నేను ఎవరిని డబ్బులు అడగలేదు కూడా. సో ప్రసాద్ బ్రో ఎలాగో ఈయన కూడా అలాగే. అలాగే చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వ్యూయర్‌షిప్ వస్తున్నప్పుడు ఇలాంటి నష్టాలు ఏవైనా వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు అడగరు డబ్బులు. ఎందుకంటే వాళ్ళకొచ్చే వ్యూయర్‌షిప్ వాళ్ళకి ఈజీగా వాళ్ళు మేనేజ్ చేసుకోబుద్దయిద్ది గానీ. బట్ మహీధర్ బ్రో ఏదైతే చేశాడో అసలు తను పెట్టిన కెఫేకి అతని ఏదైతే మహీధర్ వైబ్స్‌కి సంబంధం ఏంటి? అతని ఆడియన్స్ ఎందుకు డబ్బులు పే చేయాలి అని కనీసం ఏమాత్రం కూడా ఆలోచించకుండా డబ్బులు కానీ అవసరానికి తగ్గట్టు కాకుండా ఎంత పడితే అంత ఇవ్వండి. నాకింత కావాలని కూడా చెప్పలేదు. నాకింత కావాలి దాంట్లో మీరు ఇంత ఇవ్వండి నేను ఇంత సెట్ చేసుకుంటానని కూడా చెప్పట్లేకుండా మీకు నచ్చినంత ఇవ్వండి అని చెప్తే సో ఎమోషనల్ అయ్యి ఎంతో కొంత ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పాపం మంచి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆయన దాంట్లో 1,00,000 ఎంత 10,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాంట్లో ఒక ఇద్దరో ముగ్గురో మంచోళ్ళు ఉండరా? జెన్యూన్ ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరా? సాఫ్ట్ హార్టెడ్ ఉండరా? ఎందుకు? మీకు ఎంత కావాలి? ఏంటి? అసలు ఎందుకు? అసలు అట్‌లీస్ట్ మీరు అక్కడ ఏమీ చెప్పకుండా జస్ట్ ఒక వీడియో వచ్చేసి నార్మల్‌గా నేను ఇంత నష్టపోయానని చెప్పేస్తే ఎలాగా? దాంట్లో మీ సేవింగ్స్ కూడా ఉన్నాయి కదా! సో నాకింతొస్తే చాలు నేను బయటపడిపోతాను. దాంట్లో నేను ఇంత సెట్ చేసుకోగలుగుతాను. నాకింత నెక్స్ట్ ఫర్దర్‌గా నేను ఛానెల్ అమ్మేయదలుచుకోలేదని కూడా మీరు చెప్పారు ఎండ్ ఆఫ్ ద డే. ఎండ్ ఆఫ్ ద డే ఛానెల్ అమ్మేయదలుచుకోలేదని కూడా చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలాంటి క్వెషన్స్ ఇలాంటి పాయింట్స్ మీరు పెట్టకుండా డైరెక్ట్‌గా వచ్చి డబ్బులు అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఆడియన్స్ అనేది అసహించుకుంటున్నారు. ఆడియన్స్ తప్పు పడుతున్నారు. ఆడియన్స్ మిమ్మల్ని ఫ్రాడ్ అని అంటున్నారు. సో దయచేసి మీరు ఆ వీడియో డిలీట్ చేయండి ఇంకా. ఎంతసేపు ఉంచుతారు ఆ వీడియో డిలీట్? ఇంతమంది ఇంత క్వెషన్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా ఆ వీడియో డిలీట్ చేయకుండా ఇంకా ఆ వీడియో ప్రైవేట్ పెట్టకుండా మీరు ఉంచుతున్నారంటే మీ ఇంటెన్షన్ వాస్ నాట్ కరెక్ట్. సో మీరు కావాలి అని చెప్పి సో జనాల దగ్గర నుంచి ఎంతైతే వస్తే అంత డబ్బులు పిండేసుకుందాం అని అనుకుంటున్నారు. క్లియర్‌గా అక్కడ కనిపిస్తుంది ఎవిడెంట్‌గా మీ ఛానల్‌కి ఎంత డబ్బులు వస్తాయి ఏంటనేది. సో ఫర్దర్‌గా మీ ఛానల్స్‌కి ఎంత డబ్బులు వస్తాయి ఫర్దర్ ఒక నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో ఎంత వస్తాయనేది అందరికీ తెలుసు కూడా. అయినా కూడా మీరు ఇలా చేస్తున్నారంటే చాలా పెద్ద తప్పు. ఒకసారి ఆలోచించుకోండి మహీధర్ బ్రో. సో దయచేసి ఆ వీడియోని ప్రైవేట్‌లో పెట్టండి. ఆ వీడియోని డిలీట్ చేయండి. మీ మీద ఉన్న నమ్మకాన్ని మీకున్న ఆ చిన్నపాటి ఆ క్రెడిబిలిటీ ఏదైతే కొద్దిపాటుగా ఉందో దాన్ని కూడా మీ చేతులతో మీరే నాశనం చేసుకుంటున్నారు. అనుకోవచ్చు మీరు ఏముందిలే ఈరోజు కొంతమందికి నేను హాట్ టాపిక్ అవుతాను. ఈరోజు కొంతమందికి నేను డిబేటబుల్ పాయింట్ అవుతానేమో. సో కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాను. నా పని నేను చేసుకోవచ్చు. నాకు ఈరోజు డబ్బులు వచ్చేసాయి. నేను హ్యాపీగా వాడుకోవచ్చు. ఆ డబ్బులు నేను వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్న థాట్ మీలో ఏదైనా ఉంటే అది డౌన్ ద లైన్ మీ క్రెడిబిలిటీకి కానీ మీరు ఇలాంటి టాపిక్స్ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడినా కానీ అది మీ మొహం మీద జనాలు మళ్ళీ అడిగే అవకాశాన్ని అడిగే దానికి మీరే ఆన్సర్బుల్ అవుతారనమాట. అండ్ మీరు కూడా ఇలాంటివి చాలామంది చేసినప్పుడు మీరు చాలా కామెడీగా కూడా మాట్లాడారు కూడా. మర్చిపోయారేమో మీ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి వెళ్ళి. ఓకేనా? సో దయచేసి ఇలాగ ఆడియన్స్ని తప్పు పట్టొద్దు, తప్పు దారి పట్టించొద్దు డబ్బులు అడుక్కుంటూ. ఓకేనా? సో పెద్ద క్రియేటర్స్ అందరికీ మీరు చెప్పాల్సింది పోయి మీలాంటి ఒక క్రియేటర్ కూడా ఇలా చేయటం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. జెన్యూన్ క్రియేటర్స్కి ఏమన్నా అవసరాలు ఉంటే మీ వల్ల వాళ్ళు కూడా క్వశ్చనబుల్ అవుతున్నారు. వాళ్ళని కూడా ఒక దొంగల్లాగా ఒక ఫ్రాడ్ లాగా చూడాల్సిన స్టేజ్కి మీరు తీసుకొస్తున్నారు. దయచేసి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మహీధర్ బ్రోకి రీచ్ అయ్యేలా చేయాలి. అండ్ డబ్బులు వేసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. వెయ్యాలా వద్దా? అసలు ఎందుకు వెయ్యాలి డబ్బులు? వాళ్ళు దే ఆర్ బిగ్గెస్ట్ బెగ్గర్స్, రిచెస్ట్ బెగ్గర్స్ దే ఆర్. మనం రూపాయికి అడుక్కుంటున్నాం. మనం చచ్చిపోతున్నాం. మనం రూపాయి అడుక్కుంటున్నాం. మనం రూ. 50, రూ. 60 పెట్టి డేటాలు వేయించుకుంటున్నాం, రీఛార్జ్లు చేయించుకుంటున్నాం. చాలు మనం చూస్తున్నాం వాళ్ళ ఛానల్ చూస్తున్నాం, సబ్స్క్రైబులు చేస్తున్నాం. అంతవరకు చాలు. డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? స్తోమతకి మించి స్థాయికి మించి వాళ్ళు చేశారు తప్పులు. సో దాన్ని సరిదిద్దడానికి మీరు స్థాయికి మించి స్తోమతకి మించి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇలా ఏ యూట్యూబర్ ఏ క్రియేటర్ అడిగినా కానీ నష్టపోయాము అది ఇదంటే ఇవ్వకండి. ప్రాణాల మీదకి ఏమైనా వచ్చింది తప్పదు అనుకుంటే ఒక రూపాయి ఇచ్చినా కానీ దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది. ఓకే? జై హింద్.